హాయ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ బిర్యానీ. మా భార్య చాలా బాగా బిర్యానీ చేస్తుంది, వంటలు చాలా బాగా చేస్తుంది. అందులో బిర్యానీ అంటే ఇంకా కుమ్మేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఫస్ట్ మటన్ ఇది మేము వచ్చి 1/2 kg అనుకుంటా తెచ్చుకున్నాము. ఎస్, 1/2 kg మటన్ ఫస్ట్ బాగా వాష్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి మటను. మనకు అప్పుడు బాగా నీట్గా ఉంటుంది. మటన్ బాగా మంచిగా లేతగా తెచ్చుకోవాలి. బోన్లెస్ బోన్ ఇష్టం. తర్వాత ఏమంటారు, బిర్యానీ ఆకు ఏంటది, సంథింగ్ వేసేసి బిర్యానీ దినుసులు, పసుపు, పచ్చిమిర్చి, తర్వాత బిర్యానీ మసాలా, ఇంకేం మసాలాలు వేస్తావే, ఆల్ బిర్యానీ మసాలా వస్తుంది. బిర్యానీ మసాలా అనేది స్పెషల్గా సపరేట్గా ఉంటుంది, హోమ్ రెమెడీ చేసింది అనమాట. అవి వేసేసి ధనియాల పౌడరు, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసి తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి దాని మీద అలా స్క్వీజ్ చేసినాక అలా ఎర్రగా కారం పొడి చల్లి అలా చల్లుతూ ఆయిల్ వేసి తెల్లగా కర్డ్ కమ్మిమటి పెరుగును అలా పెట్టి కలిపి బాగా ఒక 3 to 4 hours పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలనగా బాస్మతి రైస్. బిర్యానీ అంటేనే బాస్మతి రైస్ అంటే బిర్యానీ. మనం అది తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 to 3 times పక్కన నానబెట్టుకోవాలి. ఏమంటారు ఇంగ్లీష్లో? మ్యారినేట్. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన అదైతే కలిపాం కదా, 3 to 4 నానబెట్టుకున్నాము, అది మనము అందులో ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం అలా కలిపెడుతూ ఒక 3 to 4 విజిల్స్, మటన్ కాబట్టి ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. వచ్చేద్దాం. ఇంతలోపుకే మనము ఆల్రెడీ ఆ బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో వాటర్ తీసుకొని ఆ బియ్యం పక్కన నానబెట్టాం కదా, అది తీసుకొచ్చి దీంట్లో ఉడకబెట్టాలి. ఎంతసేపు ఉడకబెట్టాలంటే ఆల్మోస్ట్ ఒక 70% బాయిల్ చేసినందుకు ఈ లోపల ఇదే ఉంటుంది. సో ఈ లోపల కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ మనము అరేంజ్ చేసుకోవాలి. పక్కన అరేంజ్ చేసుకుని ఇప్పుడు మనం ఎంతవరకు అయిందో 70% బాగా ఉడికిందా లేదా చూసుకొని మనం రైస్ అనేది పక్కగా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక బౌల్, ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఏదైతే ఆ మటన్ మొత్తం మనం మసాలా దినుసులు పెట్టి ఆల్రెడీ ఒక 3 to 4 times విజిల్ చేసాము, అది తీసుకొచ్చి పెనంలో వేయాలి. వేసినాక ఇప్పుడు ఆ రైస్ ఏదైతే మనం ఆల్రెడీ తీసామో ఆ రైస్ను అలా చల్లనట్టు పరిచి మనం ఆల్రెడీ ఆనియన్స్ మర్చిపోయాను, ఆనియన్స్ కొన్ని వేయించుకొని పెట్టుకుంటాం, ఆనియన్స్ ఎస్పెషలీ. సో అలా చల్లి అంటే పొరలుగా ఒక లేయర్ ఒక 3 layers కిందంతా మటను, రైస్, ఆనియన్స్, కొత్తిమీర, తర్వాత అది ఫుడ్ కలర్ చల్లేసి మళ్ళా రైస్, మళ్ళా కావాలంటే కొత్తిమీర, గీ కూడా వేసుకోవాలా, ఫుడ్ కలర్, ఇవన్నీ అలా చల్లుకొని ఒక 3 layers పరుచుకొని ఆనియన్స్ కూడా అలా వేసుకొని మనము కొద్దిసేపు ఒక 10 to 15 minutes అనమాట. ఆల్మోస్ట్ 10 to 15, ఎందుకంటే ఆల్రెడీ మనకు అది 70% మనం బాయిల్ చేసాం కాబట్టి రైస్ను ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టేస్తే వేడి బిర్యానీ, సూపర్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గుమగుమలాడే బిర్యానీ మన కళ్ళ రెడీ అయిపోతుంది అనమాట. ఏమంటారు? ఇప్పుడు చూస్తారా అసలు బిర్యానీ ఎట్లుంటుందో? ఆల్రెడీ ఫస్ట్లోనే మనం వీడియోలో చూసి ఉంటాం. ఫస్ట్ బిర్యానీ అంటే ఈ ఫుడ్ కలర్ వేస్తున్నాం. సో వేడి బిర్యానీ రెడీ అనమాట. చూడండి, అలా గీ చల్లాల, గీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. గీ మొత్తం బాగా, గీ ఇంకా టేస్ట్ చాలా బాగుంది. 10 to 15 minutes తర్వాత చూసారా, గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ వీడియోస్ కూడా పెడుతుంటాము, వ్లాగ్స్ పెడుతుంటాము. టేక్ కేర్, బాయ్.